కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నేను పత్రికల్లో రాస్తానని నా పేరే చక్రపాణి అని తనకు తెలియదు. తను చక్రపాణి ఎప్పుడూ పొగుడుతూ ఉంటుంది, నేనేమో విమర్శిస్తాను. వాడు ఒక రైటర్ కాదని, కథలన్నీ కాపీ కొడతాడని, అనాకాని రైటర్ అని నేను తిడుతూ ఉంటాను. ఆవిడికి బుస్సుమని కోపం వస్తుంది. అది నాకు ఎంటర్టైన్మెంట్. ఈ ఎంటర్టైన్మెంట్ పోకూడదని నేను నిజాన్ని రివీల్ చేయలేదు. ఇదిగో నేను ఒక తమాషా జరిగింది తెలుసా? ఏమిటి? నేను చక్రపాణిని అడ్మైర్ చేస్తూ ఓ ఉత్తరం రాసింది. నేను నిన్న దానికి సమాధానం రాశాను. బాగుందనయ్యా, ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ ఒకరికి తెలియకుండా ఒకరు ఉత్తరాలు రాసుకుంటారన్నమాట. నాటకాల బుద్ధి ఎక్కడ పోతుంది? బయట ఆడమని ఇంట్లో ఆడుతున్నావు అన్నమాట. ఎరా జోక్ చేస్తున్నావా? నువ్వు పెళ్ళాం దగ్గర ఆడడం లేదా? ఏమ్మా నువ్వేం అనుకోవద్దు. రై, ఈ ప్రపంచంలో పెళ్ళాం దగ్గర నాటకం ఆడని మొగుడు ఎవడున్నారా? చెప్పు. నువ్వు ఆడవా? ఏమ్మా ఆడ చెప్పు చెప్పు. హలో, అరే మీరు ఇక్కడే ఉన్నారా? సరళా, ఇన్నాళ్ళకి మీ అన్నయ్య ముఖం కలకలలాడుతుంది చూసావా? ఏమిటి ముగ్గురు కబుర్లు చెప్పుకుంటున్నారా? ఏమీ లేదు, ఆ చక్రపాణి కథల గురించి మాట్లాడుకుంటున్నాం. నువ్వు ఆయన కథలు చదువుతున్నావా? చదవడమా? నేను ఆఫీస్కి వెళ్ళగానే పుస్తకం పట్టుకుంటే తిరిగి వచ్చేదాకా వదలదు. వదలనివ్వడు, అంత బాగా రాస్తారు. ఈ మధ్య నేను ఆయనకు ఉత్తరం రాశాను, బదులు కూడా వచ్చింది. ఏం రాశాడు? ఏం రాశాడు? చదువుతాను ఉండండి. శ్రీమతి దుర్గా ప్రసాద్ గారికి మీ ఉత్తరం అందింది. మీ అభిమానానికి చాలా కృతజ్ఞుణ్ణి. మీ భర్త కూడా ఒక రచయితని, ఆయన రచనలు ఏ పత్రికలోనూ పడటం లేదని, ఆయన మీద మీకున్న అసంతృప్తిని తెలియజేశారు. మన దేశంలో ఎందరో మహాకవులు, మహారచయితలు అలా మరుగున పడి ఉన్నారు. మీ భర్త కూడా ఒక మహారచయిత అయి ఉంటాడు. ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వెలుగులోకి వస్తాడు. సర్లేండి. చూసారా, మీరేమో ఆయన కాపీ రైటర్ని తీసి పారేస్తున్నారు, ఆయన మిమ్మల్ని గొప్ప రచయిత అని మెచ్చుకుంటున్నారు. అదే ఆయన గొప్పతనం. గొప్పతనమే. నన్ను గొప్పాడు చేసి అతను గొప్పాడైపోయాడు. ఏడ్చిందో ఏడ్చాడో ఆయన గొప్ప మనిషి. అన్నట్టు మా క్లబ్ యానివర్సరీకి ఆయన చేత ఒక నాటకం రాయిస్తున్నాం. ఆ బాధ్యతంతా నాకే అప్పగించారు తెలుసా? ఇక కథ వచ్చినట్టే. అయ్యో, ఎందుకనలో మూసి పెట్టుకుంటారు? నేను ఎప్పుడైనా మీ కాగితం ముక్క ఒకటి చూసానా లేకపోతే చదివానా? నువ్వు చదివితే నా బండారం ఎప్పుడో బయటపడి ఉండేది. సరే కానీ మరి ఎవరు? చక్రపాణి. ఆ చక్రపాణి నాటకం రాసి నీకు పంపించాడా? రాయటం అయిపోయింది, రేపే పంపిస్తాను. నిన్నే ఉత్తరం రాశారు. వాడి మొహం వాడే రాస్తాడు. రాసి ఈ పనికి పంపించండి. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, ఆయనంటే మీకు ఎందుకు నాకు అసూయ? అసూయ? వాడికి రాయడమే చేస్తాడు. వాడంటే అసూయ ఏమిటి? ఆయనకు రాయడం మీరు కాదు తీసుకోండి. ఆ సింహాన్ని ఎట్లా పంపించు? పంపిస్తాను. దుర్గా దుర్గా, నువ్వు కొంచెం హెల్ప్ చేయాలి. ఎందుకే? దివ్య నెక్లెస్ కొనుక్కుంటుందట, నువ్వు వచ్చి సెలెక్ట్ చేయాలి. తనకు కావాల్సింది తను కొనుక్కుంటుంది, మధ్యలో నా సెలక్షన్ ఏమిటి? అదేమిటి, నీకు లేటెస్ట్ ఫ్యాషన్స్ తెలుసని అడుగుతున్నావు. అయ్యో నాదేం కుదరదు, నువ్వు రావాల్సిందే. అవునీ రావే. ఎందుకు వెళ్తుంది? ఏంటో స్కూల్లో గొడవ. చూపించమ్మా. ఏమిటమ్మా ఇది? డాడీ, నా ఫ్రెండ్ లలిత నేను ఫైటింగ్ చేసినప్పుడు కింద పడేసి నన్ను కొట్టింది. కింద పడ్డాక గాజులన్నీ పగిలిపోయి గుచ్చుకుని రక్తం వచ్చింది చూడు డాడీ. నేను ఏడుస్తున్నప్పుడు ఆ లలిత లేదు, నాకు బంగారు గాజులున్నాయి నీకు లేవు అని వెక్కిరించింది. డాడీ, నా అక్కడ బంగారు గాజులు చేయించవా? అలాగేనమ్మా, చేస్తా. చిన్నబాబు, 600 106 చిన్నమ్మకి బంగారు గాజులు చేయించాలి. సరేలేరా, ముందు పాపను తీసుకెళ్ళి ఆయింట్మెంట్ ఏదైనా. అయ్యా, చిన్నమ్మ గారికి బంగారు గాజులు. ఏమండి? ఏం లేదు, ఒక చిన్న మాట చెప్తాను, వింటారా? చిన్న మాట? పెద్ద మాట చెప్పు. వినే ముందు ఇదేంటో చూడండి. ఏంటి ఇదేమిటి? ఆర్డర్ బిల్లు 4000. నేను నెక్లెస్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను. నెక్లెస్? అంత అవసరమే వచ్చింది? అవసరం వచ్చి కదండి, మీకు తెలుసు నగలంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదని.
అయినా తప్పలేదు. మా క్లబ్ సెక్రటరీ విజయ నగలు కొనడానికి వెళ్తూ నాకేదో పెద్ద లేటెస్ట్ ఫ్యాషన్స్ తెలుసని తనతో రమ్మంది. నేను 4 ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాం. అక్కడ నేను ఒక నెక్లెస్ సెలెక్ట్ చేశాను. అది బాగుందంటూ తలా ఒకరు ఆర్డర్ ఇస్తూ నన్ను ఇవ్వమన్నారు. నేను తప్పించుకుందామని ఎంతో ప్రయత్నించాను. కానీ అందరూ చేరి నన్ను బలవంతం పెట్టేశారు. ఏమండి, ఇన్నేళ్లలో మిమ్మల్ని ఏమీ అడగలేదండి. నువ్వు అడగక్కర్లేదు దుర్గా. ఉంటే నిలువెత్తిన బంగారమే తొడిగేసేవాడి. కానీ నా పరిస్థితి నీకు తెలుసు. ఫోన్లేండి, అంత కష్టంగా ఉంటే మా పుట్టి నుంచే తెప్పించుకుంటా. దుర్గా, నీ ఆత్మాభిమానానికి అర్థమేమిటో తెలియకుండా ఉంది. నా దగ్గరేనా నీ ఆత్మాభిమానం? నీ తల్లిదండ్రులు డబ్బు అడగడంలో లేదా? ఎందుకు లేదు, చచ్చేటంత ఉంది. కానీ జరగనప్పుడు ఏం చేయమంటారు? అది ముందే ఆలోచించుకోవాల్సి. నిజమే, ఆలోచించవలసిందే. తొందరపడ్డాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? మాకంత స్తోమత లేదు, సంపాదన లేదని ఇచ్చిన ఆర్డర్ని క్యాన్సిల్ చేయమంటారా? ఫ్రెండ్స్ నలుగురిలోనూ నన్ను చులకనమ్మంటారా? దుర్గా దుర్గా, ఎందుకని ఆవేశపడతావు? నువ్వు నలుగురిలో చులకనైతే అది నాకు మాత్రం అవమానం కదా. సరే, నేనే ఎలాగో సర్దుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు కావాల్సింది జరిగితే ఇలాగే. ఇప్పటికే లెక్క చాలా పెరిగిపోయింది సార్. చింది చెల్లు వేయండి, మళ్ళీ తీసుకోండి. అంతేగాని ఆ లెక్క అట్టానే పెట్టి మళ్ళీ 7,000 కావాలంటే వీలు లేదు సార్. అది కాదు సేఠ్, మీ అప్పు త్వరలోనే తీరుస్తారు. ఈ ఒక్కసారికి నా పరువు కాపాడండి. ఏదో పరువు గిరువు అంటున్నారు. ఏమిటో 7,000 గీట్వేలు ఏమీ కుదరదు. 4,000 ఇస్తాను, సర్దుకోండి. 4,000. సరే. చక్రపాణి గారు, మీరు పెద్దవారని మీ మీద నమ్మకంతో మీరు అడిగినప్పుడల్లా అంతో ఇంతో ఇస్తూనే వచ్చాను. ఇచ్చారనుకోండి, కానీ నేను ఇప్పుడు కాస్త ఇరకాటంలో పడ్డాను. దయచేసి నన్ను ఇబ్బందులు పెట్టకండి. మీరు రాయాల్సిన అలా పూర్తి చేయండి. మీరు అడిగిన డబ్బు పువ్వులో పెట్టిస్తాను. మీరు ఇవ్వరని కాదు, నాకు చాలా అవసరం అది ఉండదు. నిజమే, మీ అవసరాలు బాధలు ఎన్నో ఉంటాయనుకోండి, అవన్నీ మీరు తెలుసుకోనక్కర్లేదు, అంతేగా. కానీ ఒక రచయిత ఒక మంచి రచన చేయడానికి ఎన్ని అవస్థలు పడతాడు తెలిస్తే చాలు. ఇది లెక్కలు రాయడం, చెక్కులు రాయడం కాదు. సార్, మాదంతా గ్యారంటీ సరుకు సార్. రోడ్లు కూడా ఎవరూ తెలుసుకోలేరు సార్. 3 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఇలాగే ఉంటాయి సార్. థ్యాంక్ యూ సార్. దుర్గా, వస్తున్నానండి. నీకు ఒక సర్ప్రైజ్. ఏమిటి? కళ్ళు మూసుకో, చెప్తా. చెప్పండి. కళ్ళు మూసుకో. సరే. ఏమిటో చూడు. మీరు పెట్టండి. ఓకే. చాలా బాగుందండి. చాలా థ్యాంక్స్. కవిత ఎక్కడ? ఇంకా స్కూల్ నుంచి రాలేదు. ఇదిగో ఈ గాజులు కవిత. ఏమిటండి ఈరోజు మీకు ఏమైంది? ఏం కాలేదు. చూడు, ఈ సంతోషం అంతా క్లబ్ లో మీ మెంబర్స్ తో. నా ముద్దులో ముగిడిచ్చాడు చెప్పేస్తాను. ఇంటికి వచ్చుకున్న డబ్బు మిమ్మల్నే. ఇంటి ఖర్చుకు నాకు డబ్బు కావాలి. డబ్బా? మొన్నగా 1000 రూపాయలు ఇచ్చాను. ఇస్తే నేనే మింగేసానా లేకపోతే దాచుకున్నానా? ఆ మాట నేను అన్నానా? అప్పుడే అయిపోయిందా అని అడిగాను. అడుగుతారు, మీరు అడుగుతారని నాకు తెలుసు. అందుకే మీరు ఇచ్చిన ప్రతి పైసాకు లెక్క రాసి పెట్టాను. లెక్క రాయమని నేను చెప్పలేదే. చెప్పరు. సమయం వచ్చినప్పుడు చెప్పుతో కొట్టినట్టు అంటారు. నేనెందుకు పడాలి? లెక్కలు తీసుకొస్తాను, చూసుకోండి. మీరిచ్చిన డబ్బు అయిన ఖర్చు అంతా రాసింది. దుర్గా, నువ్వు ఇలా ఎందుకు చిందులు దొక్కుతున్నావో నాకు అర్థం కావాలి. ఇప్పుడు నేనేమన్నాను? మీరేమన్నారో మీకు అర్థం కాదు, నేనేమైపోతున్నానో మీకు అంతకంటే అర్థం కాదు. ఎందుకు వచ్చింది? లెక్కలు చూడండి. చూడక్కర్లేదు.
మీరు చూడక్కర్లేదు అంటే మీరిచ్చే డబ్బు అక్కర్లేదు. డబ్బు ఖర్చు 300, విరాళాలు 350. ఇదే ఖర్చు అయితే దీనికి లెక్కలు రాయడం దీనికి కాగితం దండగా. అంటే నేను చేసిందంతా దండ ఖర్చునేగా? దుర్గా, ఉన్నప్పుడు ఏది దండం ఖర్చు కాదు. లేకపోతే లేదని చెప్పచ్చుగా. నా దండ ఖర్చుకి నేనే ఏదైనా ఏర్పాటు చేసుకునేదాన్ని. దుర్గా, నాకు తెలుసు నీకు అమ్మ నాన్న ఉన్నారు. నిన్ను అవసరానికి ఆదుకుంటా. నేను ఇవ్వకపోయినా నీకు గడుస్తు, నేను లేకపోయినా నువ్వు బ్రతక. అంటే మీరేనా నేను లేకపోతే బ్రతకలేంది? అయితే ఇన్నాళ్ళు బ్రతికింది ఏమిటి? నా కొంగు పట్టుకొని తిరిగారా? మీ గుండెల్లో దాచుకున్నారా? లేక నా కోసం నా కోరికలు తీర్చడం కోసం బ్రతికారా? అది నీకు కాకపోయినా నీ మనసుకు తెలుసు. దుర్గా, ప్రేమ ఉన్న చోటనే సహనం ఉంటుంది, త్యాగం ఉంటుంది. మీరు నా కోసం అంత త్యాగం ఏం చేశారని? నేనా? నా రక్తం ధారబోసి సంపాదిస్తున్నాను. నా ఆరోగ్యానికి కూడా లెక్క చేయకుండా సంపాదిస్తున్నాను. నా సంపాదన విలువ నీకు తెలియదా? అవును, నాకు మీ కష్టం తెలీదు, మీ బాధ తెలీదు. మీరు రక్తాన్ని దారపోసి సంపాదిస్తున్నారు, నేను మిమ్మల్ని పీల్చి పిప్పి చేస్తున్నాను, అంతేగా. చెట్టుకొచ్చింది మీకు ఆ బాధ వద్దు, నాకు ఈ బాధ వద్దు. ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతికితేనే హాయిగా ఉంటుంది. నేను లేకపోతే మీకు హాయిగా ఉంటుంది. దుర్గా, అమ్మగారు వెళ్ళిపోతున్నారు. అవును, ఇల్లు వెళ్ళిపోతున్నారు. చిన్నవాడిని తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళి నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతుంది? వెళ్ళిపోతుంది. ఒరే, అతి దగ్గరగా ఉన్న ప్రేమ అప్పుడప్పుడు కొంత దూరాన్ని కోరుకుంటుంది. ఎందుకో తెలుసా? మళ్ళీ ఇంత బలాన్ని ఆయుష్ని పుంజుకుని రావడానికి, మరింత దగ్గర కావడానికి. ఎంత వింత ప్రేమో తెలుసా? సర్వం నీదేనంటుంది, ఆ నీవు సర్వం నాదంటుంది.